వింజమూరు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో 36 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ యూనిట్ ను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు. ఈ యూనిట్ అందుబాటులోకి రావడంతో మండలంతో పాటు పరిసర ప్రాంతాల రైతులకు, విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతుల కోసం ఇతర ప్రాంతాలకు తరలించాల్సి రావడంతో రోజుల తరబడి ఆలస్యం జరిగేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని అన్నారు. వింజమూరు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో 36 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ యూనిట్ ను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు. ఈ యూనిట్ అందుబాటులోకి రావడంతో మండలంతో పాటు పరిసర ప్రాంతాల రైతులకు, విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతుల కోసం ఇతర ప్రాంతాలకు తరలించాల్సి రావడంతో రోజుల తరబడి ఆలస్యం జరిగేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని అన్నారు. ఈ రోజు మనం ఇక్కడ వింజమూరు టౌన్ లో ఉన్నాము. మనకు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ యూనిట్ దాదాపుగా 36 లక్షల ఖర్చుతోటే ఇక్కడ ఒకటి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా మన జిల్లా అధికారులు, జిల్లా ఎస్సీ గారు, అలాగే ఈఈ గారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా ఈ రోజున ఇక్కడ ఉన్నారు. అలాగే మన నాయకులందరూ కూడా, మన కన్వీనర్ కానీ, సొసైటీ చైర్మన్ కానీ, మన ఎక్స్ కన్వీనర్ కానీ, మిగతా నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఈ కార్యక్రమానికి. వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మనందరికీ తెలుసు, ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో ఎలక్ట్రికల్ కి సంబంధించి 2 సబ్ డివిజన్లు ఉన్నాయి. కలిగిరి సబ్ డివిజన్, ఉదయగిరి సబ్ డివిజన్. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో మనందరికి తెలిసిన విషయమే సాగునీరు సమస్య ఉంది. కేవలం మనం బోర్ల మీద లేదంటే వర్షపు నీళ్ల మీద ఆధారపడిన మండలాలు 6 మండలాల పై ఉన్నాయి. ఓన్లీ 2 మండలాలకే మనకు సమస్యలు నీళ్లు వచ్చే పరిస్థితి. దాదాపు 6 మండలాలు బోర్ల మీద, కేవలం ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అయ్యి బోర్ వేసుకొని పంట పండించుకునేది, లేదంటే వర్షం వచ్చినప్పుడు చెరువుల్లో ఉన్న నీళ్లతోటి మనం వ్యవసాయం చేసుకునే పరిస్థితి. ఆ కొద్ది గొప్ప పంటలు కూడా ఎలక్ట్రిసిటీ మీద బాగా డిపెండ్ అయిన ప్రాంతం కాబట్టి, మొదటి నుంచి కూడా మన గవర్నమెంట్ వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మన యువనేత లోకేష్ బాబు గారు, అలాగే మన ఎలక్ట్రిసిటీ మినిస్టర్ మన గొట్టిపాటి రవికుమార్ గారికి దృష్టికి చాలా సార్లు మన సమస్యలు తీసుకెళ్లడం జరిగింది. రవికుమార్ గారు ఈ పరిస్థితిని అర్థం చేసుకొని 2 సబ్ స్టేషన్లు ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ రోజున 36 లక్షలతోటే ఒక ట్రాన్స్ఫార్మర్ రిపేర్ యూనిట్ ఇక్కడే ఉంటే మంచిదని, లేదంటే మనం ఆత్మకూరుకు పోవాల్సి వచ్చేది, లేదంటే కావాలకి వెళ్ళాలి. గత 40 ఏళ్లుగా నాకు తెలిసి ఎక్కడ లేదు రిపేర్ యూనిట్. ఫస్ట్ టైం మనం మన కాన్స్టిట్యున్సీలో పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రైతులకి ఎక్కువ సేవ అందించాలి, మనం ఇక్కడ రైతుల్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఫ్రీక్వెంట్ గా వచ్చే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్, ఇక్కడ ఒక రకమైన విపరీతమైన విండ్ వస్తుంది. నేను కూడా చూశాను చాలా సార్లు. ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ పోల్ కూడా కంప్లీట్ గా బెండ్ అయిపోయే పరిస్థితి. అంటే అంత విండ్ వచ్చి ఫ్రీక్వెంట్ గా ఇష్యూస్ ఉంటా ఉంటాయి. ఖచ్చితంగా దూరాభారం అయిపోయింది. మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి స్టాఫ్ ఉన్నా కూడా లోడ్ ఎక్కువైపోయి వాళ్ళకి అటు ఇటు పరిగెత్తి దాదాపుగా 120 కిలోమీటర్ స్పాన్ లో విత్ ఇన్ ద మండలం కూడా 40-50 కిలోమీటర్ల లోపల జరగాల్సిన పరిస్థితి. లైన్ మెన్లు కూడా తక్కువగా ఉన్నారు మనకు. వీటన్నిటి మీద లోడ్ ఎక్కువయ్యి ఈ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఎక్కువ కాలిపోయే పరిస్థితి. ఒకసారి మనం స్టాట్స్ చూసుకుంటే, మన ఉదయగిరి మరియు కలిగిరి సబ్ డివిజన్ లో గృహ అవసరాల కోసం, వాణిజ్య అవసరాల కోసం, అంటే హోమ్ నీడ్స్ కానీ బిజినెస్ నీడ్స్ కోసం 2,979 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి మనకి ఇక్కడ. అలాగే వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు 13,798, మొత్తం కలిపి 16,777 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఒకసారి చూసుకుంటే మీరు ఇక్కడ వ్యవసాయ రైతులకి 13,798, అంటే ఎక్కువ ట్రాన్స్ఫార్మర్లు మన వ్యవసాయానికి ఉపయోగించుకునే పరిస్థితి ఇక్కడ. అదే విధంగా మన లాస్ట్ 3-4 ఇయర్స్ లో స్టాట్స్ చూస్తే 23-24 సంవత్సరానికి గాను 1,775 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి. అదే రకరకాల రీజన్లు అవ్వచ్చు. లోడ్ ఎక్కువైపోయి, అలాగే గృహ అవసరాలకు వాడే ట్రాన్స్ఫార్మర్లు స్లోగా ప్రతి ఒక్క అవసరానికి మించి, అంటే మన హోమ్ నీడ్స్ లో ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ రోజున ఏసీ కొనుక్కునే పరిస్థితి, ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక ఏసీ, 2 ఏసీలు, 3 ఏసీలు లోడ్ అట్లా పెంచుకుంటూ వెళ్తా ఉన్నారు. దానికి తగ్గట్టుగా పెరుగుతా ఉంది. రిపేర్స్ ఎక్కువ చేయాల్సి వస్తాం. సో ఇది డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ఎలక్ట్రికల్ మినిస్టర్ గారు రవికుమార్ గారు పెద్ద మనసు చేసుకుని, అలాగే మన అధికారుల కృషితోటే ఈ రోజున ఒక యూనిట్ మనం పెట్టుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా అవసరం అయితే
దీన్ని డిమాండ్ చూసుకొని మళ్ళీ ఇంకొక యూనిట్ కూడా ఇంకెక్కడన్నా కూడా పెట్టుకునే దానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాగే మన ఎస్సీ గారు కూడా మెట్ట ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టున్నారు. ఈ గారు కానీ ఇక్కడ అవసరాలు తీర్చాలి. వారికి వివరంగా చాలా సార్లు నేను చెప్పడం జరిగింది. చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు. చాలా వరకు లాస్ట్ 8-9 నెలల్లోనే చాలా సమస్యలు మనం తీర్చుకోగలిగాం. ఎలక్ట్రికల్ ఇంకా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కటి మనం ట్యాకిల్ చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. రైతులు కూడా ఎవరో అధైర్యపడాల్సిన అవసరం లేదు, వారు దగ్గర ఉంటారు. రేపు పొద్దున లైన్ మ్యాన్లు కూడా కొంత పెంచుకునే పరిస్థితి ఉంది. లైన్ మ్యాన్ల ఇష్యూ ఉంది కాబట్టి స్టాఫింగ్ ఇష్యూ ఉంది, అవి కూడా కొంత పెంచుకొని ముందుకు పోతాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.